ఎంతో గొప్ప ఆశయాలతో ముందుకు వెళ్ళాలి. రాజమండ్రి కీర్తి ప్రతిష్టలు పెంచండి. ఈ రకంగా అధ్వానంగా సోషల్ మీడియాలో పెడతా ఉంటే లాక్స్లో వ్యూవర్షిప్ వస్తూ ఉంది. సోషల్ మీడియాలో పెడతా ఉంటే 40 లక్షలు 50 లక్షల మంది చూస్తూ ఉన్నారు. అంటే ఇంతమంది చూస్తూ ఉన్నారు అని అంటే వీళ్ళు ఎంత దారుణాలకి పాల్పడుతూ ఉన్నారనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. తగిన రోజు వస్తుంది, మళ్ళీ బుద్ధి చెప్తారు. ఇవాళ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు ఏంటంటే, జగనన్న నేను 1 ఇస్తానంటే ఈయన 2 ఇస్తాను, జగనన్న 2 ఇస్తానంటే నేను 4 ఇస్తానని రకరకాలైన బూటకు మాటలు చెప్పారు. నేను వాళ్ళు చెప్తా ఉన్నా, అమ్మఒడి జగనన్న ఒకరికే ఇస్తానంటే ఇంట్లో 3 4 అమ్మఒడి ఇస్తూ ఉన్నారు. మరి ఏ రకంగా ఇస్తారో మేము కూడా చూస్తాం. మీకు ఖజానాలో డబ్బులు ఎక్కడి నుంచి మీరు సంపద సృష్టించి ఏ రకంగా ఇస్తారో చూస్తాం. మీరు నిజంగా ఇస్తే మొట్టమొదట ఆనందించేవాడిని మేమే. అదే రకంగా వాలంటీర్ వ్యవస్థ కిందన నిన్న ఒక మంత్రి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, వాలంటీర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అంట. అంటే ఇదేం మాట? ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే మీరు వాలంటీర్స్కి మేము 5,800 ఇస్తే మేము 10,000 ఇస్తామని చెప్పిన మాట చంద్రబాబు నాయుడు గారు కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఉండొచ్చు ఉండకపోవచ్చు అనే పదాలు ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి? ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే ఇది మొదటి మోసం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము చెప్తా ఉన్నాము, ఒక నెల రోజులు అటు ఇటు కావచ్చు కాక ఖచ్చితంగా ప్రజల పక్షాన నుంచుంటాం. ప్రజల పక్షాన నుంచుని గొంతు లెగిసి మళ్ళీ మాట్లాడతాం. ప్రజల పక్షాన నుంచుని చేతులు కలిపి ప్రజా పోరాటం చేస్తాం అవసరమైతే. నాకు తెలియక అడుగుతానండి, అసలు జిల్లాలో అసలు ఇసుక రీచ్ల దగ్గర కానీ ఇసుక పాలసీ ఇంకా రాలేదు. అక్కడ నేషనల్ హైవే దగ్గర ఎన్ని టన్నులు ఇసుక ఉందండి? కొన్ని వేల టన్నులు ఉంటుంది. 90,000 టన్నులు. అసలు ఏమైపోయిందండి ఇది? ఎవరికి ఇచ్చారండి? ఉచితంగా ఇచ్చారా? ఫ్రీ ఇసుక అన్నారు, ఉచితంగా ఎక్కడైనా ఇచ్చారా? 13,500 అంట. మరి 13,500 ఉచితంగానా? లారీ కిరాయి ఎంత అవుతుందండి? లోకల్గా అయితే మహా అయితే 2,000 అవుతుంది, 3,000 అవుతుంది. లోడింగ్కి మహా అయితే ఒక 500 అవుతుంది, 1,000 రూపాయలు అవుతుంది. ఈ 13,500 ఎక్కడికి వెళ్తుంది ఈ డబ్బు? నేను ఇప్పుడు లారీ పంపిస్తాను, ఉచితంగా వేస్తారండి? వేస్తారా? మరి ఈ రకమైన అవినీతి కార్యక్రమాలు చేస్తూ మళ్ళీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. మరి నా పైన ఏదో పాంప్లెట్లు వేశారు, ప్రజలు నమ్మారు. పాపం నేను నిజంగా 25% కమిషన్లు తీసుకుని ప్రజలు నమ్మారు. మరి మీ అధికారంలోకి వచ్చారు కదా, ప్రూవ్ చేయండి. నేను అప్పుడు ఛాలెంజ్ చేశాను, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. అంటే ప్రజలు నమ్మారు మీరు చెప్పిన మాటలు. నిజంగా నేనేంటో నాకు తెలుసు, పైన భగవంతుడికి తెలుసు. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారండి. అంటే ఎమ్మెల్యే కింద అయ్యారు, వీళ్ళ ప్రభుత్వం వచ్చింది, నిద్రపోతూ ఉన్నారా? లేదా ఏమన్నా వేరే ఏం పనులు చేస్తున్నారు? మీకు ఇచ్చింది ఏంటి? దేనికి అధికారంలో ఇచ్చింది? మేము 4 రోజుల పాటు మేమేం మాట్లాడలేదు కదా. మీరు ఏదో మంచి చేస్తారు, సరే ఏం చేస్తారో చూద్దామని మాట్లాడుతుంటే పాత వాసనలు ఇంక ఈ కాకమ్మ కౌరులు ఎవడింటాడండి? ఎవరింటారు? నేను గతంలో మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక పైన 1,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి ఆదాయం వచ్చింది. అది మర్చిపోబాకండి. ఇవాళ ఇసుక పాలసీ డిసైడ్ చేయకోకుండా ఇవాళ ఫ్రీ ఇసుక పేరుతో ఇక్కడ బయట ఓపెన్గానే తీసేస్తూ ఉన్నారు, రీచ్లో కూడా తీసేస్తూ ఉన్నారు, మిషన్లు పెట్టి తీస్తూ ఉన్నారు. మరి ఆ పాలసీ డిసైడ్ కాకుండా మరి ఏం చేస్తున్నారో మరి ప్రజలే దీన్ని గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఇదిగోండి, ఇప్పుడు ప్రజలకి కళ్ళు ఉంటాయి కదండి. నేను ఇందాక మీరు నేను అడుగుతా ఉన్నా, ఇందాక నేను చెప్పిన ప్రశ్నకి అక్రమంగాని ఎలా చెప్తారు? ఇప్పుడు ఇందాక చెప్పారు 90,000 టన్నులని, దానికంటే ఒక రికార్డు ఉంటుంది, లేకుండా ఎందుకు ఉంటుంది?
ఆహా, లేకపోతే అలా కాదండి. కాదు కాదు మీ 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 మీడియా మిత్రులకి మీ మీడియా మిత్రుడే చెప్పాడు 90,000 టన్నులని. నాకు కూడా తెలియదు. ఆహా, నాకు కూడా తెలియదు. అంటే ఎలా ఎలా చెప్తారండి ఆ గొట్టలను 90,000 టన్నులని? ఏంటి ఇప్పుడు నేను ఇసుక వ్యాపారం చేసేవాడినో అలా కాదు, వినండి. ఉంటే నాకు తెలుస్తుంది, నాకు తెలియదు కదా. మనకి వాటిల్లో ఏ రకమైన చేతి వాసనలు లేకపోతే చేతి వాటాలు లేవు. నేనేంటో ప్రజలకు తెలుసు. ఆహా, నే నే అట్లా కాదు. మీరు ఇలాంటి ప్రశ్నలు అడుగుతారనే ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వచ్చింది. ఇది ఫ్రీ ఇసుక అని చెప్పి 13,500 రూపాయలకి 6 టన్నుల లారీ ఎట్లా అమ్ముతారని అడుగుతున్నా. అది ప్రశ్నిస్తున్నా. పోనీ మీరు మీడియానే కదండి, మీరు ఒక 10 లారీలు పంపించండి. అట్లా కాదు. సరే సరే ఇది నీతివంతంగా చేస్తున్నారనేది మీ భావన. అది మీ భావన కావచ్చు, కానీ ప్రజలకు కాదు. ఓకే, మనం మనం హ్యాపీగా కూర్చుని 1 to 1 చేద్దాం. నేను దానికి కూడా వివరణ ఇస్తాను. నేను కనుక తీసినట్టు మీరు రుజువు చేస్తే అట్లా కాదు. అరే విన్నరేంటి, మీరు ప్రశ్న వేశారు కదా. నేను తీసినట్టు లేకపోతే నా మనుషులు తీసినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటాం. అది కూడా చెప్తున్నా. ఏమండి, ఇప్పుడు నేషనల్ హైవే అధికారులు డ్రైన్కి అవసరం వచ్చో, రోడ్డుకి అవసరం వచ్చో, లేకపోతే ఫ్లైఓవర్ మధ్యలో ఉందనో వాళ్ళు తొలగిస్తే వాళ్ళు తొలగించచ్చు. అరే అది నన్ను అడుగుతారు ఏంటండి? అట్లా కాదు. అలా కాదు 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 నేను కాంట్రాక్టర్నా లేకపోతే నేను నేషనల్ హైవే అధికారులనా? అరే కాదు, నన్ను అడుగుతారేంటి? అసలు నన్ను అడుగుతారేంటి? ఇప్పుడు నేషనల్ హైవేకి రోడ్డుకి అడ్డం వచ్చో, డ్రైన్కి అడ్డం వచ్చో వాళ్ళు తీసి ఉండొచ్చు. వాళ్ళు కంప్లీషన్ టైంకి పెట్టి ఉండొచ్చు, లేదా పెట్టకపోయి ఉండొచ్చు, లేదా పెట్టి ఉండవచ్చు, పెట్టబోతారేమో. కాకపోతే ఒకటైతే నేను ధృవీకరించా. గతంలో మురళీమోహన్ గారి టైంలో శాంక్షన్ అవ్వడం వాస్తవమే. కాకపోతే అధికారులు వచ్చిన తర్వాత నివేదిక రాసుకున్న తర్వాత ఆ ఫ్లైఓవర్ అవసరం లేదు అని చెప్పేసి రిపోర్ట్ రాసుకుని వెళ్ళిపోయారు. అంటే అది ఇంక క్యాన్సిల్ అయినట్టే. మళ్ళీ దాన్ని నేను రీఇనిషియేట్ చేశాను. అదే నేను చెప్తా ఉన్నా. ఇప్పుడు ఇదే ప్రశ్న ఇప్పుడు అధికార పార్టీకి కూడా వేయండి. క్రికెట్ స్టేడియము, ఇండోర్ స్టేడియము రోజా గారు తీసుకుని వచ్చి శంకుస్థాపన చేశారు. అది టెండర్ ప్రాసెస్లో ఉంది. ఆదిమూలపు సురేష్ గారు గోదావరి ఫ్రంట్ ఆయన శంకుస్థాపన చేశారు. వాటి శిలాపలకాలు ఉన్నాయి. ఆ శిలాపలకాలు డిస్టర్బ్ చేయకోకుండా వీళ్ళు ఉంచి ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా? ఇప్పుడు వాళ్ళు చెప్పిన అన్ని మాటలు చెప్పారు కదా, ఇక్కడ కూడా అంతే కదా. ఆ సాంప్రదాయాన్ని గౌరవిస్తారా? అది కూడా మీరే సాక్ష్యంగా నేను మాట్లాడతాం.